హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేల్ విజ్డమ్ తెలుగు. సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే చాలా మంచి ఫాలో అయితే అయింది మార్కెట్. ఎక్కడ కూడా ఒక ట్రేడ్ తీసుకొని ఒక మొమెంటం అయితే రాలేదు. స్టార్టింగ్ ఇక్కడ హై బ్రేక్ చేసింది. ఇక్కడ హై నుంచి పడుతూనే ఉంది. అక్కడి నుంచి కూడా మొత్తం కన్సాలిడేషన్‌లోనే ఉంది. ఎక్కడ పెరగడానికి ట్రై చేయలేదు. కొంత మొమెంటం వచ్చి ఇక్కడ దాకా పెరిగినా మళ్ళీ పడింది. నేనేమనుకున్నానంటే ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది కదా! సేమ్ అదే లెవెల్స్ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకొని ఇలా పైకెళ్ళిద్దనుకున్నాను. పైకెళ్ళి ఇలా బుల్లిష్ ప్యాటర్న్ ఇదొక డబ్ల్యూ ప్యాటర్న్. సో, ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌లోకొచ్చి ఇక్కడ బ్రేకౌట్ ఇస్తే చాలా బావుండేది. కానీ అలా జరగలేదు. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర బ్రేక్ అయ్యి కిందకైతే ఫాల్ అయింది మార్కెట్. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మనకి 25,500 అనేది చాలా మంచి సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేయలేదు ఈరోజు మార్కెట్. దాని 25,500 అబోవ్‌నే క్లోజ్ అయింది. సో, అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ ఆ సపోర్ట్ అయితే మెయింటైన్ చేశారు ఈరోజు. బట్ చెప్పలేము ఫ్యూచర్ డేస్‌లో ఎలా ఉండేదనేది. రేపు ఫ్రైడే కదా! మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి. మోస్ట్‌లీ రేపు కూడా కన్సాలిడేషన్‌లోనే ఉండొచ్చు నా వ్యూ అయితే. ఎందుకంటే మనకి ట్యూస్‌డే ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి రేపు కన్సాలిడేషన్‌లో ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ న్యూస్ మనకి వీకెండ్ గనకొస్తే మేబీ మండే మనకి ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఇంకా ఆహ్, ఇంకా అది మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, రేపటి లెవెల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో, ఈరోజు మార్కెట్‌లో కనుక చూసుకుంటే ఇక్కడ హై ఫార్మ్ చేసింది కదా! ఇక్కడ హై ఫార్మ్ చేసింది కదా! ఈ హైని బ్రేక్ చేసి పైకెళ్తేనే మీరు బుల్లిష్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ హై ఫార్మ్ చేసి ఇది డే హై అనమాట. ఈరోజు డే హై. ఇది కూడా బ్రేక్ చేస్తే ఇంకా బావుంటది. మంచి మొమెంటమ్ వస్తది. 25,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ గనక బ్రేక్ చేస్తే ఈరోజు డేలో ఇది బ్రేక్ చేస్తే ఇది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఇది చాలా మంచి సపోర్ట్ లెవెల్. 25,450 ఈ సపోర్ట్ గనక బ్రేక్ చేస్తే మంచి లెవెల్‌లో ఫాలో అవుతుంది. 25,350 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో, మాక్సిమం రేపు కూడా నేను కన్సాలిడేషన్‌లోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే పడడం, పెరగడం, పడడం, పెరగడం అంతే. పెద్ద అగ్రెసివ్ మూవ్‌మెంట్ వచ్చి ఎయిదర్ పైకెళ్ళిపోవడం గానీ, లేకపోతే బాగా కింద పడిపోవడం గానీ అలా ఏం జరగదు అనుకుంటున్నాను. కన్సాలిడేషన్‌లోనే ఉండి ప్రీమియమ్స్ అయితే డికే అయిపోతాయి రేపు కూడా. మేబీ వీకెండ్‌లో ఏమన్నా న్యూస్‌ని బట్టి మండే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో, ఇది రేపటి ట్రేడ్ ప్లాన్ అని. ఓకే. థాంక్ యూ.